రాహుల్ గాంధీ ఓవైపు తన ప్రయత్నాలు తను చేస్తూనే, తన హాలిడేస్ తను వెళుతూనే, ఇంకోవైపు ఆయన పార్ట్ టైం గానే వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్లీ నాకు మీరు నాకు క్లియర్ చేయండి. యాక్చువల్లీ నాకు ఈ 1 మంత్ నుంచి నేను కొంచెం సోషల్ మీడియాలో వీటిలో చూస్తూ ఉన్నాను. సో చాలా వరకు ఎక్కడో తెలియకుండా, అంటే మీన్ కాంగ్రెస్ పార్టీ ఎకో సిస్టమ్ స్ట్రాంగ్ అయిందా ఇంకోటో తెలియదు, కానీ తెలియకుండానే కాంగ్రెస్ హ్యాండిల్స్ రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తే ఒక ప్రయత్నము ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ నా ఆ ట్రెండ్స్ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే అయిపోయింది ఇంకా, అంటే ఒక రాహుల్ గాంధీ ఈజ్ ఎ హీరో, ఐకాన్. ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం ఆయన ఏం చేసిన, నడిచిన, కూర్చున్న, వాళ్ళ ఏదో ఏఎన్ఐ గురించి ఏదో మాట్లాడాడు ఆయన. అసలు యాక్చువల్లీ ఏఎన్ఐ వాళ్ళు మా వార్తలు రాయరు కదా అంటూనే అది చేసింది, దాన్ని వైరల్ చేయడము. సో కొంచెం వైరాలిటీ పెరిగిందేమో అనిపిస్తుంది. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్ సార్? అది అలకృతం మీద ఉంటుంది సాయి గారు. మీరు ఎట్లాంటి వర్డ్స్ చెక్ చేస్తారు ట్విట్టర్ మీద, ఫేస్బుక్ మీద, మీ వ్యూయింగ్ హ్యాబిట్స్ మీద ఉంటుంది. మీకు తెలుసు అది, బికాస్ మీరు సోషల్ మీడియా చాలా మటుకు యూజ్ చేస్తారు కదా. చాలా తగ్గింది. లేదు, యాక్చువల్లీ మీరు నేషనల్స్ టాలెంట్ రెగ్యులర్ గా చూస్తే, హ్యాండిల్స్ చూస్తే వాళ్ళది కూడా ఉంది, కానీ బాట్స్ యూజ్ చేస్తున్నారు చాలా మటుకు. రాహుల్ గాంధీది మీరు అనలైజ్ చేస్తే, ఇప్పుడు చూడండి లేటెస్ట్ అలిగేషన్ ఏం జరిగింది మీకు తెలుసు సాయి గారు. మొన్న బెంగళూరు పక్కన అది కాన్స్టిట్యున్సీలో ఒక ఇది అవకతవకలు జరిగినాయని చెప్పి ఆయన పెద్ద మహాదేవ్పుర పెద్ద అలిగేషన్ చేశారు. ఇవాళ డేటా తీసుకొని అనలైజ్ చేసి ప్రదీప్ భండారి ఒక పెద్ద ఎక్స్పోజర్ చేశాడు, కంప్లీట్ ఎక్స్పోజ్ చేశాడు. ఏంటంటే ఆ పీడిఎఫ్ ఫైల్ చూడండి సాయి గారు, ఆయన ప్రజెంట్ చేసిన పీడిఎఫ్ ఫైల్, దాట్ ఫైల్ వాజ్ మేడ్ ఇన్ మయన్మార్. దాంట్లో టైం స్టాంప్ ఉంది, దాంట్లో డేటా స్టాంప్ ఉంది, దాంట్లో ఆ ఫైల్ తీసింది మయన్మార్ నుంచి, అప్లోడ్ చేసింది అక్కడి నుంచి. ఎవరండి ఆ మయన్మార్ నుంచి అప్లోడ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ? మీ ఫైల్ మీరు చేసిన ప్రజెంటేషన్ అక్కడి నుంచి ఎందుకు అప్లోడ్ అవుతున్నాయి? సో డెఫినెట్లీ హీఈస్ ఆన్సరబుల్ ఫర్ ఇది. బాట్స్ యూజ్ చేస్తే సాయి గారు మీకు అనిపిస్తుంది ఓ రాహుల్ గాంధీ ఎలక్షన్ కలిసిస్తున్నారు, కానీ ఇండియాలో ఉన్న జస్ట్ 1% ఆఫ్ ద పాపులేషన్ ట్విట్టర్లో ఉన్నారు. ఈ 1% ఓట్ వేస్తే రాహుల్ గాంధీ గెలవరు. చాలా మంది ఏమనుకుంటారంటే సాకేత్ గోఖలే ఇట్లనే ట్వీట్ చేసి ఒక సీట్ ఆయనకి రాజ్యసభ సీట్ మమతా బెనర్జీ ఇచ్చేసి బహుశా మాకు కూడా రావచ్చు అని చెప్పి వీళ్ళు కూడా అందరు దిగారు చాలా మంది. ఓకే, బీజేపీ వాళ్ళని అంటారు, నన్ను కూడా అంటారు, మోదీ ఎంత ఇచ్చాడు, రూపాయి ఇస్తున్నాడా, 5 రూపాయలు ఇస్తున్నాడా ట్వీట్కి అంటారు. నేను చెప్పాను అంత ఇస్తే నేను ఇప్పుడు దాకా మర్సిడీస్ బెన్స్ నడిపిస్తుంటే నేను టాటా ఇండిగో నడిపాను, టాటా టియాగో నడిపాను అంటాను నేను. సో ద సోషల్ మీడియా హ్యాబిట్స్లో ఎస్ అగ్రెసివ్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రెషన్ కూడా ఒకసారి బ్యాక్ ఫైర్ అవుతుంది సార్. ఐఎన్సీ కేరళ అని చెప్పి వీళ్ళది అన్నిటికంటే మోస్ట్ నొటోరియస్ హ్యాండిల్, ట్విట్టర్ హ్యాండిల్ కేరళ వాళ్ళ హ్యాండిల్, కేరళ కాంగ్రెస్ వాళ్ళ, అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేరళ, ఎందుకంటే అక్కడ కేరళ కాంగ్రెస్ అని ఇంకో పార్టీ ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కేరళ హ్యాండిల్ ఐఎన్సీ కేరళ మోదీ గారిని విపరీతంగా తిడతారు, అంత హారిబుల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. కానీ ఇవాళ దాకా వాళ్ళ మీద ఒక కేసు కూడా రిజిస్టర్ కానీ పోయిన వారం పెద్ద బ్లండర్ చేశారు వాళ్ళు. జిఎస్టీ తగ్గించినప్పుడు బీడీ రేట్లు, బీడీ జిఎస్టీ 18% చేశారు, 18%. సిగరెట్ 40కి తీసుకెళ్ళినప్పుడు బీడీని 18 దాకా ఉంచుకున్నారు. వీళ్ళేం చేశారు ఐఎన్సీ కేరళ వాళ్ళు, బీ ఫర్ బీడీ, బీ ఫర్ బీహార్, నౌ ఇట్ ఇస్ నాట్ ఎ సిన్ అని చెప్పి రాశారు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ సిన్ ప్రోడక్ట్స్ అంటాం మనం. ఓకే, అది కంప్లీట్గా బ్యాక్ ఫైర్ అయింది సార్. పెద్ద ఇష్యూ అయిపోయింది బీహార్లో. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ చూడితే ఆ వీడియోనే నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆ ట్వీట్ని అందరు వాడుకుంటున్నారు. మన రేవంత్ రెడ్డి బీహార్ వాళ్ళు తిట్టిన వీడియో అక్కడ ట్రాన్స్లేట్ చేసి హిందీలో పెట్టినట్లనే ఇది కూడా అంతే. సో మచ్ సో వాళ్ళ ట్వీట్ డిలీట్ చేసి అపాలజైజ్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత విటి బలరామ్ అని చెప్పి వాజ్ అన్ ఎక్స్ ఎమ్మెల్యే ఆఫ్ కాంగ్రెస్ కేరళలో. ఆయన హీ వాజ్ హెడ్ ఆఫ్ సోషల్ మీడియా. ఆయన చాలా క్లియర్ ఎక్స్క్యూజ్ ఇచ్చేసాడు, నేను అన్ని ట్వీట్లు చూడను కదా, నాకేం తెలుసు, రాజీనామా చేయరన్నారు రాహుల్ గాంధీ. రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆలోచించండి, రాజీనామా చేయించారు రాహుల్ గాంధీ. ఇప్పుడు దాంట్లో ఉన్న 6 మందిని తీసేశారు. అండ్ వాళ్ళ 6 జిహాదీస్. దానికోసం వాళ్ళ లాంగ్వేజ్ అది అనమాట. అండ్ దే వర్ హ్యావింగ్ అ జిహాదీ మెంటాలిటీ. సో ఒక మీరు చూస్తున్న ట్వీట్స్కి కారణం ఇది సాయి గారు. బాట్స్ యూజ్ చేసి దాన్ని రీచ్ ఇంక్రీజ్ చేయడంతో రాహుల్ గాంధీ ఎలక్షన్ కలిస్తే రాహుల్ గాంధీ 2014లోనే ప్రధానమంత్రి అయిపోతుంది. ఆ టైంలో మీకు గుర్తుంటుంది, అనలైజ్ చేశారు, ట్విట్టర్ అనలైజ్ చేస్తే ఈయన ఎక్కడి నుంచి ఫాలోవర్స్ అంటే కజాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అక్కడి నుంచి ఫాలోవర్స్ తీసుకొచ్చారు.
సో ట్విట్టర్లో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, మీకు తెలిసి ఉంటుంది సాయి గారు, ట్విట్టర్లో ప్రమోట్ ఆప్షన్ ఉంది, ఎస్పెషల్లీ మీ దగ్గర బ్లూటిక్ ఉంటే ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే ఇంత డబ్బులు ఇస్తే వాళ్ళు మీ రీచ్ 48,000 తీసుకెళ్ళిపోతారు. ధ్రువరాతి యూట్యూబ్ వీడియోస్ లాగా యూట్యూబ్కి డబ్బులు ఇస్తే యూట్యూబ్ మీకు 10 లక్షల వ్యూస్ 5 నిమిషాలు తీసుకొస్తారు. ఇది రెగ్యులర్ మార్కెటింగ్, వి ఆల్ నో ఇట్, బికాజ్ మన అదే బిజినెస్లో ఉన్నాం కదా. కానీ రాహుల్ గాంధీకి అంత రీచ్ ఉందా లేదా అని కాదు ఇంపార్టెంట్. బీహార్ ఎలక్షన్లో లేటెస్ట్ ఒపీనియన్ పోల్స్ ఇంక్లూడింగ్ ఇండియా టుడే సర్వే సేస్ 15 సీట్లు ఉన్న కాంగ్రెస్కి 5 సీట్లు తగ్గి 10 సీట్లకు వచ్చేస్తున్నారు. ఎందుకు ఇంత పెద్ద యాత్ర చేసిన తర్వాత కూడా ఎందుకు జరిగింది సాయి గారు? మీరే క్లారిఫై చేయాలని. ఇంత పెద్ద సక్సెస్ఫుల్ యాత్ర, దాని తర్వాత ఉన్న 15 సీట్లు 5 సీట్లు పోయినాయి. అంటే రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్తుంటారు చూడండి, బీజేపీ బిగ్గెస్ట్ క్యాంపెయిన్, మీరు ఆయన ఆపకండి. కరెక్ట్, అది ఆయన ఎంత మాట్లాడతారో దాన్ని బట్టి అక్కడే వస్తుంది. ఎందుకంటే లాస్ట్లో ఆ యాత్ర ఎండ్ అయ్యే రోజు మీకు గుర్తుంటుంది సాయి గారు, మేజర్ ఒక ర్యాలీ ఉండే, చాలా పెద్ద ర్యాలీ ఉండే. ఆ ర్యాలీ క్యాన్సిల్ చేసేసారు, హాఫ్ వేలో క్యాన్సిల్ చేశారు, నడిచింది కొంతసేపు, దాని తర్వాత ఎవరు రాలేదని చెప్పి క్యాన్సిల్ చేశారు, క్రౌడ్ చాలా తక్కువ వచ్చింది. అదే రోజు మోదీ గారు అమ్మగారు ఎవరో తిట్టారు అక్కడ హజారీబాగ్. కథ మొత్తం చేసిన నెలకు చేసిన పని అంతా కేరళ కాంగ్రెస్ వాళ్ళు, ఈ మోదీ గారు అమ్మగారు తిట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఖతం చేసేసారు. అండ్ వర్స్ట్ పార్ట్ ఇస్ నాట్ దట్ సాయి గారు, కేరళలో అపోజిషన్ లీడర్ విడి సతీష్ ఆయన అంటున్నారు, ఈ హ్యాండిల్ మాది కాదండి, మాకు తెలియదు ఎవరు నడిపిస్తున్నారు, వాళ్ళ హ్యాండిలే, ఐఎన్సీ కేరళ హ్యాండిల్ ఆయనకు తెలియదంట, ఇది మా ట్విట్టర్ హ్యాండిల్ అని. ఆలోచించండి. సో దిస్ ఇస్ అ పెథటిక్ స్టేట్ అన్నమాట. అంటే వాళ్ళకి ఆఫ్కోర్స్ ఆ జనరేషన్కి, సతీషన్ జనరేషన్కి సోషల్ మీడియా ఇప్పుడు, ఎందుకంటే మన అందరూ మల్లికార్జున్ ఖర్గే గారు ఇంత పెద్ద పెద్ద ట్వీట్లు చేస్తారు, ఆయన చేస్తారా? ఆయన చేయరు. ఇట్ ఇస్ నాట్ దట్ మోదీ గారు కూర్చొని ట్వీట్ చేస్తారు, కానీ మోదీ గారి టీమ్కి, మోదీ గారి మెంటల్ మేకప్ తెలుసు, ఒక డిసిప్లిన్ లైన్ ఉంటుంది, దట్ యూ కెనాట్ గో బియాండ్ దిస్ లక్ష్మణ్ రేఖ. దీని లోపల మీరు ట్వీట్ చేయాల్సి ఉంది. అసోసియేట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తిట్టడం ఉండదు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఒఫిషియల్. ఆయన పర్సనల్ హ్యాండిల్ కాదు, అది ఇట్స్ ప్రైమ్ మినిస్టర్స్ హ్యాండిల్, అని నరేంద్ర మోదీస్ హ్యాండిల్. కానీ ఖర్గే గారికి లైసెన్స్ లేదు. ఖర్గే గారు ఏం కాబట్టి రాస్తారు, రాహుల్ గాంధీ 6 నెలల్లో ప్రధానమంత్రి అయిపోతారు. నేను ట్వీట్ చేశాను, రిటర్న్ అదే ట్వీట్ రిప్లై చేశాను, ఎందుకు ఖర్గే గారు 6 నెలలు, 3 నెలలు కావచ్చు కదా, 3 నెలలు ఫినిష్ చేస్తే అయిపోతుంది, అందరు టెన్షన్ తగ్గుతుంది కదా అని. సో చాలా మంది నా ఫ్రెండ్స్ అడిగారు, సురేష్ గారు 3 నెలలు కూడా ఎందుకు, 1 నెలలో ఫినిష్ చేసేవచ్చు కదా అని చెప్పి. సో ట్వీట్ చేస్తున్నప్పుడు ట్విట్టర్ మీద ఉన్న అలగ్రితం బట్టి ఉంటుంది. డెఫినెట్గా బాట్స్ చాలా యూజ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు చూస్తే తెలిసిపోతుంది. మీ అనాలిసిస్లో ట్విట్టర్లో వెళ్ళి చూడండి, ఎప్పుడు సెటప్ అయింది ఆ హ్యాండిల్ చూడండి, దే విల్ ఆల్ బి రీసెంట్ హ్యాండిల్స్. దాంట్లో వాళ్ళకి ఉన్నది 25 ఫాలోవర్లు ఉంటారు, కానీ ట్వీట్ అటు విపరీతంగా చేస్తుంటారు పొద్దున్న సాయంత్రం దాకా, కానీ ఉన్నది 25 ఫాలోవర్స్ అంతే. సో దేస్ ఆర్ బాట్స్. డెఫినెట్గా మీ వ్యూయింగ్ హ్యాబిట్స్ కూడా దాని మీద ఒక రిజల్ట్ ఉంటుంది సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.